నమస్తే. సాహితీతార జువ్వాడి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అందమైన వచన రచన అంత సులువేమీ కాదు. నుడికారపు నాడిని తెలుసుకుని నిరంతర సాధన చేసిన వారికే అది సాధ్యం. కరీంనగర్ జిల్లాకు చెందిన జువ్వాడి గౌతమ్రావు దాన్ని ఆచరించి నిరూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ మాగాణంలో మరో సాహితీ దిగ్గజం జువ్వాడి. ఆధునిక యుగంలోనూ అందమైన తెలుగు వచనానికి చిరునామాల్ని వెతికి పట్టి ఇచ్చిన మేధావి. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలకు తన జీవిత పర్యంతము అండదండలందించిన అనుంగు అనుచరుడు. కరీంనగర్ జిల్లాకు చెందిన అభ్యుదయవాది జువ్వాడి గౌతమరావు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి సన్మిత్రుడు, రామాయణ కల్పవృక్షానికి నిత్యము సాగిలపడి మొక్కిన భక్తుడు గౌతమరావు. 1929 ఫిబ్రవరి 1న జన్మించిన గౌతమరావు జయంతి అనే త్రైమాసిక సాహితీ సంచికకు సంపాదకుడిగా వ్యవహరించారు. 1959-61 మధ్యకాలంలో విశ్వనాథ కరీంనగర్లోని శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న కాలంలో ఆయనకు జువ్వాడి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. విశ్వనాథ రచించిన ఎన్నో సాహితీ గ్రంథాలకు చేదోడు వాదోడుగా ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రామాయణ కల్పవృక్షాన్ని దేశవ్యాప్త ప్రచారం చేసిన ఘనత గౌతమరావుదే. ప్రతి సాహిత్య చర్చల్లో రామాయణ కల్పవృక్షమే ప్రధాన చర్చగా మార్చి ఆ గ్రంథం అందరి నోళ్లల్లో నానేలా చేశారాయన. విశ్వనాథకు సాహిత్యపరంగా ఈయన అందించిన వ్యాసాలు బహుప్రాచుర్యం పొందాయి. విశ్వనాథ తన రచనల కోసం చెప్పే పద్యాలను అంత వేగంగా అక్షర రూపమిచ్చిన ఘనతను కూడా గౌతమరావే సొంతం చేసుకున్నారు. రేడియోల్లో జరిగే సాహితీపరమైన చర్చలకు గౌతమరావు పెట్టింది పేరు. అలాంటి చర్చలకు ముఖ్య అతిథిగా ఆయనకు పెద్దపీట వేసేవారు. అస్వస్థతతో ఉన్న సమయంలోనే 2 నెలల కిందట జిల్లాలో ఉన్న సాహితీ గౌతమి అనే సంస్థ విడుదల చేసిన విశ్వనాథ ది లెజెండ్ అనే గ్రంథాన్ని గౌతమరావుకు అంకితం చేశారు సాహితీ ప్రియులు. గౌతమరావు మృతితో జిల్లా సాహితీ ప్రపంచం మూగబోయిందని సాహితీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేశారు. రామాయణ కల్పవృక్షాన్ని జువ్వాడి నోటి వెంట విన్నప్పుడు కన్నీళ్లు వచ్చేవంటూ మరికొందరు ఆయనతో గడిపిన స్మృతులను గుర్తు చేసుకున్నారు. గౌతమరావు గారు పేరు చెప్తేనే మనందరికీ కూడా రామాయణ కల్పవృక్షం అంతా కూడా అద్భుతంగా వారి గాత్రం నుంచి వినాల్సిందే. మహా గొప్ప మేధావి, సాహితీవేత్త, పండితుడు, నిత్యకృషివరుడు. విశ్వనాథ గారి పద్యాలు చెప్తున్నటువంటి ఒక సందర్భంలో ఆయన రాసేటువంటి ఒక వేగాన్ని అందుకోగలిగినటువంటి ఒక ఏకైక మహాపండితుడుగా పేర్కొనేటువంటి ఒక జువ్వాడి గౌతమరావు గారు ఈరోజు మన మధ్యన లేకపోవడం సాహితీ లోకాన్ని దిగ్భ్రాంతిలోకి ముంచివేసింది. కల్పవృక్షము వారింటిలో ఒక సంవత్సరం పొడుగున ఎప్పటికీ 2 గంటలు, సాయంకాలం 4 గంటలకు మొదలయ్యేది. ప్రముఖులు శ్రీ ముత్యంరావు గారు, నారాయణరావు గారు, నేను వచ్చి 2 గంటలు రామాయణ కల్పవృక్షం ఆస్వాదిస్తుంటే మా కంటిని ధారలు చూస్తే చిత్తపోయేదనమాట. వాటర్ తాగకుండా ఒక 2 గంటల ఏకప్రదానికి ఒక 200 పద్యాలు చదువుకుంటూ పోయి కల్పవృక్షాన్ని మాకు తాగిచ్చారన్నమాట. కల్పవృక్షం ఎట్లా ఉంటుందని. అటువంటి మహానుభావుడు వాళ్ళు లేరు. అది మా జిల్లాకే లోటు, మాకే లోటు, వాళ్ళ కుటుంబానికి లోటు. గౌతమరావు గారి చేతి రాత చాలా పొందికైనది, అందమైనది. విశ్వనాథ గారి రచనలకి లేఖకుడుగా కూడా గౌతమరావు ప్రసిద్ధులు. ఆయన గళం సహకరించినంత కాలం సత్యనారాయణ గారి పద్యాలని తన చక్కని గొంతుతో చదివేవారు. ఆయన తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషలతోనూ ఆయా భాషలలో వచ్చిన సాహిత్యంతోనూ పరిచయం ఉన్నవారే. మృచ్ఛటికం అనే నాటకాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారాయన. రామ్ మనోహర్ లోహియాకి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన గౌతమరావు తెలుగునాట రాజకీయ సభలలో లోహియా ఉపన్యాసాలని తెలుగులోకి తర్జుమా చేసేవారు. రాజకీయంగా సోషలిస్టు, సాహిత్యపరంగా విశ్వనాథ గారి కల్పవృక్షాన్ని తెలుగునాట ప్రచారం చేయడానికి, దాని రహస్యాలని మాట్లాడడానికి తెలుగు నేల 4 చెరగులా ఆయన సదా ముందుండి నడిచినవారు. ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణ కల్పవృక్షానికి అధికార, అనధికార పబ్లిసిటీ మేనేజర్ అన్నమాట. సాహిత్యం విషయంలో జువ్వాడి నిక్కచ్చి మనిషి. జీవితంలో కూడా నచ్చని వాటి విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాల్ని చెప్పే స్వభావం కలిగి ఉన్న వ్యక్తి జువ్వాడి. నిరాడంబరతకు నిదర్శనంగా నిలిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి. కవి సామ్రాట్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారితో చాలా సాన్నిహితంగా ఉన్నటువంటి మహనీయులైన, ముఖ్యంగా పద్య పఠనంలో ఆయన చూపినటువంటి ప్రతిభ మరి మనం ఎప్పుడూ గుర్తుంచుకునేటువంటి వారు. ఇక విశ్వనాథ్ కూడా జువ్వాడి అంటే అమితమైన వాత్సల్యం.
తాను రాసిన శశిదూతం అనే కావ్యాన్ని జువ్వాడి వివాహం సందర్భంగా కానుకగా ఇచ్చి తన మిత్రవాత్సల్యాన్ని చాటారు విశ్వనాథ సత్యనారాయణ. కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.